పచ్చర్ల గ్రామంలోని గిరిజనుల సమస్యలన్నీ తీరుస్తా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పచ్చర్ల గ్రామంలోని అధికారులు గ్రామస్తులతో సమావేశమై గ్రామ అభివృద్ధి, గిరిజనుల సమస్యలు, అటవీ ప్రాంత అభివృద్ధిపై చర్చించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నల్లమల జంగిల్ సఫారీ క్యాంపుని సందర్శించారు. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ పచ్చర్ల గ్రామానికి ఎన్నోసార్లు వచ్చిన నల్లమల సఫారీ ద్వారా అడవిని సందర్శించడం అద్భుతమైన అనుభవంగా నిలిచిందని, ఆళ్లగడ్డ ప్రాంతంలో 60,000 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండటం గర్వకారణమని, నల్లమలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. పచ్చర్ల గ్రామంలో రోడ్లు, డ్రైనేజీతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తామని, అటవీ నిబంధనలు పాటిస్తూనే చెంచు గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం అని, చెంచు గిరిజనులకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామని తెలియజేశారు. పర్సనల్ కాంట్రిబ్యూషన్ చేస్తారా అంటే కొత్తగా ఏమైనా సఫారీ చెప్పినప్పుడు అదే కొద్దిగా డెవలప్ చేయాలన్నా అది అన్నాను. ఈసారి పచ్చళ్ళకి వస్తే నేను కూడా తప్పకుండా సఫారీ తీసుకుంటానని అన్నాడు ఆయన. పేర్స్ కొత్త వెహికల్స్ ఏమైనా ఉంటే I will get it from my friends who are interested. లేకపోతే మటం నేను ఇంకా మీ గెస్ట్ హౌస్ లోపల నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పటికీ ఏంటంటే మనం బట్టలు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ చూస్తాం కదా, అది వైమాక్స్ వేసి ఉంటారు. అది అటాక్ చేసేది కూడా ఎప్పుడు అంటే చాలా ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరిని చేయలేదు కాప్పుడు ఊళ్ళోకి వచ్చి పుస్తకాలు పట్టుకోవడం అప్పుడు ఏదో మిస్టేక్ అయింది కదా అవుతుంది. కానీ ఆన్సర్ ఇదో ఐఫోన్ ఇచ్చినాం మేడం, ఐఫోన్ ఇచ్చాం. అదే మేడం. తీసుకో